సో హలో గైస్, ఇప్పుడే వెళ్ళి కింగ్డమ్ సినిమా చూసి రావడం జరిగింది. సో నాకైతే నచ్చింది. కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ సినిమా అయితే నాకైతే నచ్చింది. సినిమాలో ఫ్లాస్ ఉన్నాయి, మెయిన్లీ సెకండ్ హాఫ్లో చాలా చాలా ఫ్లాస్ ఉన్నాయి. బట్ స్టిల్ కొన్ని హై ఇచ్చే సీన్స్, చాలా క్లాసీ మాస్ మూమెంట్స్ వల్ల నాకు ఈ సినిమా అయితే కొంచెం ఎక్కేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ తిన్ననూరి ఇట్లాంటి ఒక యాక్షన్ డ్రామా జోనర్ ట్రై చేయటం ఇదే ఫస్ట్ టైం. అతను తీసిన ముందు జేసీ కానీ మళ్ళీ రావా కానీ ప్యూర్లీ డ్రామా బేస్డ్ అండ్ ఎమోషన్ బేస్డ్ ఫిలిమ్స్ ఉంటాయి. సో ఆయన ఇట్లాంటి ఒక యాక్షన్ సినిమా తీస్తున్నాడు అంటే అందరికీ డౌట్ ఉంటుంది. ఆ డౌట్లకి తగ్గట్టే సెకండ్ హాఫ్లో కొంచెం దెబ్బెట్టాడు. బట్ ఆయన ఏదైతే ఆయన కోర్ రైటింగ్ ఉంటుందో, ఐ మీన్ ఎమోషన్స్ నుంచి కానీ లేదంటే కొన్ని సింపుల్ సీన్స్లో కూడా ఒక మాస్ మూమెంట్ని హై ఇచ్చే ఎమోషన్ని తీసుకురావడే ఒక రైటింగ్ ఏదైతే ఉందో ఆ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాత్రం సక్సీడ్ అయ్యాడని చెప్పాలి ఈ సినిమాతోటి. ఈ సినిమా కింగ్డమ్ ఫస్ట్ ఒక బ్రిటిష్ టైం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక యాక్షన్ సీన్, ఒక ట్రూప్ని, ఒక తెగని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ సీన్స్ అనేవి బాగున్నాయి. వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎవరు ఏంటి అని చెప్తూ అక్కడ ఒక రాజు ఉంటాడు, ఆ రాజుని ఎలివేట్ చేస్తూ ఆ బ్రిటిష్ వాళ్ళతో వచ్చే ఆ ఫైట్ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఈ తెగని కాపాడడానికి ఒక రాజు వస్తాడు అని చెప్పి కింగ్డమ్ అని పడుతుంది. సూపర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఫిలిం అనేది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ప్రతి సీన్ని ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంటుంది. డ్రాగీ అనిపించినా, కొంచెం లెంతీ అనిపించినా సరే ఫస్ట్ హాఫ్ అనేది ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ జరిగేవి. సో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, వాళ్ళ మోటివ్స్ ఏంటి, నెక్స్ట్ హీరో వాళ్ళు ఎలా కలిసిపోతాడు, ఇట్లాంటి అన్ని సీన్స్, మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ అని ఫస్ట్ హాఫ్లో జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో మెయిన్గా ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ అయితే కే ర్యాంప్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ ఆ రెండు పోర్షన్స్కి ఇంకా సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ జై అని లెగిచాయి. ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్ సీన్లో ఒక అనిశ్చివేత నుంచి బయటికి వచ్చే ఒక సీన్ ఉంటుంది. చాలా సింపుల్ సీన్ లాగే మనకు చూపిస్తారు, బట్ దాంట్లో చాలా మాస్గా ఉంటుంది. దాని వెనకాల బక్కోడ్ మ్యూజిక్ వస్తుంటుంది. చాలా బాగుంటుంది గైస్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్. సో ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ ఇంత మంచి సీన్ వచ్చింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంట్రా అని అనుకుంటాం సెకండ్ హాఫ్లో, బట్ అక్కడే గాలి ఇస్తాడు. సెకండ్ హాఫ్ అనేది ఈ మూవీకి కొంచెం మేజర్ డ్రాబ్యాక్ అనమాట. చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. పార్ట్ 2 తీయాలి ఈ మూవీస్కి అన్న ఈ ఫ్యాసినేషన్ వల్ల సెకండ్ హాఫ్ని అలా తీసారో, లేదంటే జెన్యూన్గానే లేదు ఈ స్టోరీ ఇంకా చాలా పెద్దది ఉంది, సో ఇంత పెద్దది ఉంది కాబట్టి మనం సెకండ్ హాఫ్ని కొంచెం ఏదోలా మేనేజ్ చేసి ఆ మిగిలిన స్టోరీ అంతా మంచిగా సెకండ్ పార్ట్లో చెప్దాము అన్న ఉద్దేశంతో తీసారో తెలియదు. కానీ ఈ సెకండ్ హాఫ్ అనేది చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ఎక్కువ ఈవెంట్స్ కూడా ఏమి ఉండవు, సో బోర్ ఫీల్ అవుతూ ఉంటాము. లైక్ ఇప్పుడు రగిలే పాట ఉంది, ఆ పాట వినేటప్పుడు బయట ఎంత హై వచ్చింది, ఎట్లారా ఈ పాటని మనం సినిమాలో ఎలా ఉంటుందిరా అని అనుకుంటే రగిలే సాంగ్ పెట్టుకొని అది ఆ పాటలో మొత్తం సినిమానే అయిపోద్ది. మెయిన్ ఈవెంట్ మనం పెద్దగా చూడాలనుకున్న ఈవెంట్ మొత్తం అన్నీ ఆ పాటలోనే అయిపోతాయి. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది, అది మన విజయ్ దేవరకొండ గారే రాజు అని ఆ తెగ ప్రజలందరూ గుర్తించే సీన్ ఉంటుంది. అక్కడ బోట్ లాగుతూ ఉంటాడు, ట్రైలర్లో కూడా ఉంటుంది ఆ చిన్న గ్లిమ్స్ ఆ సీన్ది. ఆ సీన్ మాత్రం సూపర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో ఇంకా గట్టిగా చెప్పుకోవాలి అన్న సీన్ ఏదైనా ఉందంటే ఆ సీన్ అనమాట. మొత్తం ఆ సీన్ అసలు సూపర్ ఉంటుంది. నాకు ఆ సీన్ చాలా బాగా నచ్చింది. అండ్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఆ సీన్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సో అందుకే ఈ సినిమాని నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. సెకండ్ హాఫ్లో అంత ఫ్లాస్ ఉన్నప్పటికీ ఈ సినిమాని నేను ఎందుకు నచ్చింది, పర్లేదు బాగానే ఉంది అంటున్నాను అంటే ఆ మెయిన్ ఆ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ బోట్ లాగే సీక్వెన్స్ ఒకటి, అండ్ ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ చాలా బాగున్నాయి గైస్, చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఈ విలన్ని మీరు ఫస్ట్ హాఫ్లోని అంత పవర్ఫుల్గా, అంత రూట్లెస్గా, అంత సైకోటిక్, సెకండ్ హాఫ్లో కూడా సైకోటిక్గా చూపించి వాడిని ఎందుకు అట్లా హీరో వచ్చినప్పుడు గాలి తీసేసి లేపేస్తారో అర్థం కాదు. అంటే వాడిని అంత పవర్ఫుల్గా చూపించినప్పుడు హీరోతో ఫేస్ ఆఫ్ కూడా ఇంకా పవర్ఫుల్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా.
ఇట్లా పాటలోనే ఆడిని లేపేస్తే ఇంకా ఎందుకు ఆడిని అంత పవర్ఫుల్గా చూపించడం ఎందుకు, హీరో చేతిలో గాలి తీసేయడం ఎందుకు అంటే పోనీ ఆయన్నే ఉంచి వాళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ పెట్టొచ్చు కదా. మళ్ళీ ఇంకొక కొత్త క్యారెక్టర్ వస్తుంది పార్ట్ 2కి, నేను రివెంజ్ తీర్చుకుంటాను మా ఓడి చావుకి అన్నట్టు ఇంకొక క్యారెక్టర్ వస్తుంది. ఆయన ఫేస్ రివీల్ చేయలేదు. ఆ నెక్స్ట్ రాబోయే ఇంకొక మేజర్ విలన్ ఎవరు అని చెప్పి. ఈ ఫిలిం అనేది చాలా మనం ఆల్రెడీ చూసేసిన ఫిలిమ్స్ నుంచి కొంచెం ఇన్స్పిరేషన్స్ బాగానే తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇన్స్పిరేషన్స్ అయితే గట్టిగానే ఉన్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ కానీ, కేజీఎఫ్ ఇన్స్పిరేషన్ కానీ, పుష్ప ఇన్స్పిరేషన్ కానీ, విక్రమ్ ఇన్స్పిరేషన్ కానీ అన్నీ గట్టిగానే ఉన్నాయి. నాకు అనిరుద్ధ్ బీజిఎం కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ వచ్చినప్పుడు విక్రమ్లోనే ఏంటి సిమిలర్గా ఉంది బీజిఎం కూడా అన్నట్టు అనిపించింది. మేబీ ఆ సీన్స్ సిమిలర్గా ఉండటం వల్లేమో. క్లైమాక్స్ అయితే మళ్ళీ బాగుంది గైస్. క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. క్లైమాక్స్ ఆ ఎస్థెటిక్స్ కానీ వాళ్ళకి ఆ తెగ వాళ్ళు యూజ్ చేసేది అది ఒక కొత్త ఎస్థెటిక్ ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్ అయితే ఉండదు కదా. సో వాళ్ళు ఇట్లా మాస్క్ల టైప్లో ఏదో పెట్టుకొని అది ఉంటుంది. ఆ సీక్వెన్స్ అంతా బాగుంది. ఆ హీరోని రాజుని చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగుంది. ఇంకా రష్ చేసినట్టే అనిపించింది. ఇంకా క్లైమాక్స్కి వెళ్ళే కొద్దీ ఇంకా సెకండ్ పార్ట్లో చూసుకుందాం, ఇప్పటికి ఇలా ముగిచ్చేద్దాం, ఇంకా టట్ అని చెప్పి అప్పటి వరకు పెట్టినవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క అలా ముగిచ్చేసినట్టు చేశారు. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళు ప్రమోషనల్ దాంట్లో ఏమని చెప్పారు, ఇది గౌతమ్ తిన్ననూరి డ్రామా ఎమోషన్ ఉండే ఒక స్టోరీ, దాంట్లో నుంచే యాక్షన్ ఒక చిన్న పార్ట్ అని చెప్పారు. సినిమా కూడా అట్లనే ఉంటుంది. మీరు ఒకవేళ ఈ సినిమాలో ఇంకా లోకేష్ కనగరాజ్ సినిమాల్లాగా ఇట్లా ఏవేవో పెద్ద పెద్ద యాక్షన్ సెట్ పీసెస్ ఉంటాయంటే మరి మీరు డిసప్పాయింట్ అవుతారు. ఈ యాక్షన్ ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది. చిన్న చిన్న మినిమల్ సింప్లిస్టిక్ మాస్ మూమెంట్స్ ఉంటాయి. సింపుల్ సీన్సే కానీ అవి చాలా హై ఇచ్చే సీన్స్ అనమాట. లైక్ నేను చెప్పాను కదా, ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్, సెకండ్ హాఫ్లో బోట్ లాగే సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్ రాజుని చేసే పోర్షన్స్ ఇవన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి, బట్ చాలా హై ఇచ్చే సీన్స్ అనమాట. నాకు అవన్నీ బాగా నచ్చినాయి. సో అందుకే నేను సెకండ్ హాఫ్లో ఉన్న ఆ ప్రిడిక్టబిలిటీ, ఆ డ్రాగ్ని అన్నిటిని ఇంకా ఫర్గివ్ చేసి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ అనమాట. సో ఫైనల్గా కింగ్డమ్ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ సినిమా ఇంతకు ముందు మీరు ఎక్కడో చూసినట్టు ఉంటుంది, కానీ ఇదే మొదటిసారి అని అనుకొని చూసేయండి. కొండన్న కొన్ని సీన్స్లో బాగానే చేశాడు, అంటే కొన్ని సీన్స్ కాదు మొత్తం మెజారిటీ పోర్షన్ బాగానే చేశాడు. కానీ కొన్ని ఆ తెలంగాణ స్లాంగ్ మాట్లాడిన ప్రతిసారి ఆయన అన్ని మూవీస్లో అదే చేస్తూ వచ్చు అంటే ఈయన ఇంతకు మించి ఏం చేయడా అనిపిస్తుంది. ఒక్కసారి నాకు కొండన్న ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడి చేసే సినిమా చూడాలని ఉంది. మేబీ అది చూద్దాం అవుద్దో లేదో. సో గైస్ బాయ్.